దేవునికి స్తోత్రము. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలకు అందరికీ వందనాలు. దేవునికి ప్రేమిల బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం. యేసుకు ఉపకారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనం అనుకుంటాము యేసు స్వామి వెంబడి శిష్యులే ఉన్నారు అని అనుకుంటాం. యేసు స్వామి వెంబడి స్త్రీలు కూడా ఉన్నారండి. గలిలయ నుండి వెంబడించారంట అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యేసే అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారులు తల్లియు ఉండిరి. చూడండి, యేసును వెంబడించారండి ఈ స్త్రీలు. యేసుకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయన వెంబడి అనేక మంది స్త్రీలు వచ్చారు. దేవునికి ప్రేమైన బిడ్డలారా, యేసు స్వామి వెంబడి స్త్రీలు కూడా అనేక మంది ఉపచారము చేశారంట. దేవునికి ప్రేమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్నం వేళలో స్త్రీలైన మనము ఉపచారం చేసే బిడ్డలుగా ఉన్నామా? నీ కుటుంబంలో నీ ఇంటి వారికి నువ్వు ఉపచారం చేస్తున్నావా? నీ బిడ్డల పట్ల నువ్వు ఉపచారం చేస్తున్నావా? ఉపచారం చేసే బిడ్డలుగా మీరున్నారా? లేక ఇరువారు పొరుగువారు మీకు హాని చేస్తే మీరు కూడా హాని చేయాలనున్నారా? దేవునికి ప్రేమైన బిడ్డలారా, ఈ స్త్రీలు చూడండి, ఉపచారము, యేసునకు ఉపచారము చేయొచ్చు. ఉపచారం చేసేది నేర్చుకోవాలండి. మన దేవుడు ఉపచారం చేసేదే మనకు నేర్పించాడు. అపచారం చేసేది నేర్పించలేదండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, ఉపచారం చేసే బిడ్డలుగా మనం ఉండాలండి. మన కుటుంబంలో ఎలాగ ప్రవర్తిస్తున్నాం, మన గ్రామంలో మనము ఎలాగ ప్రవర్తిస్తున్నాం, మన కుటుంబంలో మన సంఘంలో మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం. చూడండి, యేసుకు ఉపచారం చేసే గలిలయ నుండి యేసును వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. అనేక మంది స్త్రీలండి. స్త్రీలకు దేవుడు ఎంతో గౌరవము మర్యాద ఇచ్చాడండి. పురుషులే కాదండి, స్త్రీలు కూడా వెంబడించారు. ఆయన శిష్యులు 12 మంది వెళ్ళారు అని అనుకుంటాం. అదేవిధంగా స్త్రీలు కూడా వెళ్ళారండి ఆయనకు ఉపచారం చేయడానికి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, ఉపచారం అనేది చాలా గొప్పదైన మనసు కలిగి ఉండాలండి. ఉపచారం యేసుకు ఉపచారం చేశారు. నువ్వు నేను ఏ విషయంలో దేవునికి దుఃఖ పెడుతున్నాం? అపచారాలు చేసి, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి, దేవునికి ఆజ్ఞలకు లోబడకుండా తిరుగుతూ ఉపచారం చేస్తున్నామా, లేదంటే అపచారం చేస్తున్నామా? ఉపచారం చేస్తే దేవుడు నీ నిమిత్తం నా నిమిత్తం సంతోషిస్తాడండి. ఉపచారం చేసేదే మన దేవుడు మనకు నేర్పించాడు. ఉపచారం చేసేదే ఆయన చేసి మనకు నేర్పించాడండి. ఉపచారం చేయాలండి. యేసుకు ఉపచారము చేయొచ్చు. ఆయన వెంబడి అనేక మంది స్త్రీలు అక్కడ నుండి దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యేసే అనే వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారులు తల్లియు ఉండిరి. ఆయన వెంబడిస్తూనే ఉండాలండి. ఆయనకు సిలువ వేసేంత వరకు కూడా దూరం నుంచి నిల్చుని చూస్తున్నారు, వెంబడిస్తున్నారు ఆ స్త్రీలు. దేవునికి ప్రేమైన బిడ్డలారా, నువ్వు నేను ఎలాగా యేసయ్యకు ఉపచారం చేస్తున్నాం, ఎలాగా వెంబడిస్తున్నాం? కొంతమంది చూడండి, కొంతసేపు దేవుని వాక్యాలు విని కష్టాల్లో, కన్నీరులో, దుఃఖములో, వ్యాధులు, రోగములో ఉన్నప్పుడు యేసయ్యను హత్తుకొని ఉంటారు. కొన్ని రోజుల తర్వాత, అన్ని సమస్యలు పోయిన తర్వాత యేసయ్యను వెంబడించరండి. యేసయ్యను నిర్లక్ష్యం చేస్తారండి. ఆయన ఆజ్ఞలకు లోబడరండి. దేవునికి ప్రేమైన బిడ్డలుగా మనం వెంబడించే బిడ్డలుగా ఉండాలండి. మన ప్రాణం ఈ భూమి పైన ఉన్నంత వరకు మనం వెంబడించాలండి. ఆయన వెంబడి మనం వెళ్ళాలండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, ఏ విషయంలో నువ్వు ఆయన వెంబడించకుండా లోకాన్ని చూసి, పాపాన్ని చూసి పరిగెడుతున్నావో, దేవునికి ప్రేమైన బిడ్డ, ఈరోజు ఈ మధ్యాహ్నం వేళలో యేసయ్య వెంబడి నువ్వు ఉన్నావా? యేసయ్య అడుగు జాడల్లో నువ్వు నడుస్తున్నావా? యేసయ్య ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నావా?
ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్నం వేళలో ఎలాంటి జీవితం నీ జీవితం? ఎలాగ ప్రవర్తిస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసుకు ఉపచారం చేసే బిడ్డలుగా మీరున్నారా? యేసయ్యను సంతోషపెట్టే బిడ్డలుగా ఉన్నారా? ఈ స్త్రీల వల్లే వెంబడించే బిడ్డలుగా మనం ఉన్నామా? దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఉపచారం అనేది చాలా విలువైందండి. అదే మార్కు సువార్త 1వ అధ్యాయము 30-31. సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సీమోను అత్త జ్వరముతో బాధపడేటప్పుడు యేసయ్యకు చెప్పారండి. ఆయనతో చెప్పగా ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలను కనుక ఆమె వారికి ఉపచారం చేయసాగాను. దేవునికి ప్రియమైన బిడ్డలారా, యేసయ్య నువ్వు నేను ఒక రోగముతో పడి ఉన్నప్పుడు, ఒక బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఈ కష్టం మేము నెగ్గలేము, మేము చనిపోవాలని ఎంతో ప్రయత్నాలు మనం చేస్తున్నప్పుడు, ఏమైతే జ్వరముతో పడి ఉన్నది కానీ దేవునికి ప్రియమైన బిడ్డలారా, మనం ఏ విషయంలో పడి ఉన్నామో ఆ విషయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య మన దగ్గరకు వచ్చి మనల్ని ముట్టి మనల్ని స్వస్థపరిచి ఆయన మన పైన కనికరం చూపాడండి. ఆ కనికరాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. మనం ఏ స్థితిలో పడి ఉంటామో, ఏ విషయంలో దేవుడు మనల్ని లేవనెత్తి ఈ సమాజంలో ఆయనకు సాక్షి బిడ్డలుగా మనం జీవించాలనుకున్నాడు. నువ్వు నేను ఆయనకు సాక్షి బిడ్డలుగా మనం ఉన్నామా? పేతురు సీమోను అత్త జ్వరంతో ఉన్నప్పుడు ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి లేపినప్పుడు అంతటా ఆమె జ్వరము వదిలేను కనుక ఆమె వారికి ఉపచారం చేశారు. యేసయ్యకు ఉపచారం చేస్తున్నారా మీరు? సంఘంలో ఉపచారం చేసే బిడ్డలుగా మీరున్నారా? నీ కష్టాల్లో, నీ దుఃఖాల్లో, నీ దరిద్రతలో దేవుడు నీకు ఎన్నో మేలు చేశాడు. ఎన్నో ఎన్నో మేలు నీ బిడ్డలకు, నీకు, నీ కుటుంబానికి, నీ బంధువులకు, నీ రక్త సంబంధికులకు ఎన్నో చేశాడు. కానీ యేసయ్యను నువ్వు దూరం పెట్టి, యేసయ్యను వెంబడించకుండా, యేసయ్యకు ఉపచారం చేయకుండా లోకంలో తిరుగుతున్నావా? ఈ స్త్రీ చూడండి, జ్వరము వదల్తానే వారికి ఉపచారం చేయసాగింది. ఉపచారం చేయాలండి. మనము ఉపచారం చేసే బిడ్డలుగా మనం ఉండాలండి. కష్టాలు తీరిపోయినాయిలే, ఇంకా మనకి ఏ ఇబ్బంది లేదులే, దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసినాలే, యేసయ్య వెంబడి మనం వెళ్ళకపోయినా మనకు అన్ని బాగున్నాయిలే అని అనుకుంటున్నావా? ప్రియమైన దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ లోకములో ఉండేటివన్నీ అశాశ్వతం, అన్ని నశించిపోతాయి, గతించిపోతాయి. యేసయ్య మాటలే మనల్ని బ్రతికిస్తుంది. ఆ మాటే మనల్ని ఉన్నతంగా ఎత్తిపడుతుంది. యేసయ్యను వెంబడిస్తే మనకు అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసయ్యకు మనం ఉపకారము చేస్తే మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నారు? ఈ స్త్రీలు ఆయన్ను వెంబడిస్తున్నావా? యేసయ్యను వెంబడిస్తున్నావా? యేసయ్యకు ఉపకారం చేస్తున్నావా? దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి జీవితంలోనూ ఉన్నావు? ఏ స్థితిలోనూ పడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను వచ్చి ముట్టి స్వస్థపరిచి నిన్ను ఉన్నతంగా ఎత్తిపట్టాడు. గ్రహిస్తున్నావా? దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్నం వేళలో ఆయన నీతిమంతుడు, ఆయన చేసేటివన్నీ మంచివి. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనములో, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన నన్ను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానం పంపెను. అతడు అంటే పిలాతు, ఆయన భార్య చెప్తుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దయ్యా, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానం పంపెను. నీతిమంతుడు, మన దేవుడు ఎవరండి? నీతిమంతుడు. ఈ స్త్రీ ఎంత చక్కగా చెప్తా ఉందో చూడండి, తన భర్తకు వర్తమానం పంపిస్తా ఉంది. న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, నీతిమంతుడు
ఒక రాజు భార్య చెప్తుంది, నీతిమంతుడు. చెప్తున్నారా మనము? దేవునికి ప్రియమైన బిడ్డలారా, స్త్రీలారా చెప్తున్నారా? అయ్యా నీ భర్తకు చెప్తున్నావా? నీ బిడ్డలకి చెప్తున్నావా? యేసయ్య నీతిమంతుడయ్యా. యేసయ్య బాటలో మనం నడుస్తాం. యేసయ్యకు మనం సాక్షులుగా ఉందాం. నీతిమంతుడు, ఎంత మంచి పేరు పెట్టిందో చూడండి. నీతిమంతుడు. నువ్వు నేను చెప్తున్నామా? మన కుటుంబంలో చెప్తున్నామా? మన గ్రామంలో చెప్తున్నామా? యేసయ్య నీతిమంతుడు, ఆయన చేసే కార్యాలు నీతివి, నీతిని అనుసరించండి నేను చెప్తున్నారా? దేవునికి ప్రేమైన బిడ్డలారా, ఎలాంటి జీవితాలు జీవిస్తున్నాం మనం? ఎలాగ మనము ఈ లోకంలో బ్రతుకుతున్నాం? ఎలాంటి జీవితాల్లో జీవిస్తున్నాం? నువ్వు నేను దేవునికి ఇష్టకరంగానే జీవిస్తున్నామా? దేవుణ్ణి సంతోషపరిచే కార్యాలు మనం చేస్తున్నామా? నీతిమంతుడు, ఎంత చక్కటి పేరు పెట్టింది చూడండి, నీతిమంతుడు. ఇలాంటి సాక్ష్యం నీ గ్రామంలో చెప్తున్నావా? యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనము. ఆయన మాటలు విన్నందున ఇంకనూ అనేకులు వచ్చి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయనను నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక స్త్రీనండి, ఒక వేశ్య అండి. ఆయన ఆ స్త్రీ చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయనను నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. నీ సాక్ష్యం విని ఎంతమంది నమ్ముచున్నారు యేసయ్యను? దేవునికి ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఒక సాక్షిగా ఉన్నావా? నీ గ్రామంలో ఒక సాక్షిగా ఉన్నావా? నీ కుటుంబంలో ఒక సాక్షిగా ఉన్నావా? నీ గురించి అనేకులు ఏం చెప్పుకుంటున్నారు? యేసయ్య బిడ్డగా జీవిస్తున్నావా? ఈమె మాటలు వినక వాళ్ళు వచ్చి చూసి తమ మట్టుకు విని ఆయన నమ్ముకుంటున్నారు. ఎంతమందిని యేసయ్య దగ్గరికి నువ్వు తీసుకొస్తున్నావు? యేసయ్య నీకు చేసిన కార్యాలు ఇతరులకు పంచుకుంటున్నావా? ఈ స్త్రీ చూడండి, యేసయ్యను కనుగొని ఆ సమరయులు ఆయన యొద్ద వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. నేనును చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి సాక్ష్యాన్ని బట్టి ఆ గ్రామస్తులు మారుతున్నారండి. నీ గ్రామంలో నువ్వు సాక్షిగా ఉన్నావా? నీ కుటుంబంలో నువ్వు సాక్షిగా ఉన్నావా? నీ బిడ్డల, నీ భర్త దగ్గర సాక్షిగా ఉన్నావా? ఈ స్త్రీ చూడండి, ఆమె చేసినవన్నీ యేసయ్య చెప్పినందుకు ఆ గ్రామస్తులందరినీ యేసయ్య దగ్గరికి తీసుకుని వస్తుంది. యేసయ్య మాటలు విని ఆయనను నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నారంట. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఎంతమందికి నువ్వు సాక్ష్యం చెప్పి, నీ సాక్ష్యం నువ్వు చేసిన నీ బ్రతుకులో అనేక మార్లు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నీ గ్రామంలో, నీ పల్లెల్లో, నీ బంధువుల్లో నువ్వు సాక్ష్యం చెప్పి యేసయ్య దగ్గరికి తీసుకొస్తున్నావా? ఈ తల్లి చూడండి, ఆ గ్రామస్తులందరినీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. ఆ యేసయ్య మాటలు విని నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని మేము నమ్ముచున్నామని. ఎంతమందికి యేసయ్య నువ్వు చూపిస్తున్నావు? దేవునికి ప్రేమైన బిడ్డ, ఎంతమంది నీ సాక్ష్యాన్ని విని యేసయ్య దగ్గరకు వస్తున్నారు? నీ కుటుంబంలో, నీ గ్రామంలో, మీ వీధిలో, మీ బంధువుల్లో సాక్ష్యం చెప్తున్నావా? అయ్యా, నాకు ఈ దేవుడు ఈ సాక్ష్యం చేశాడు, నిజమైన దేవుడు నీతిమంతుడు, ఆయన నా రోగాన్ని పోగొట్టాడు, నా కష్టాలు తీర్చాడు, నా బాధల్లో, నా రోగాల్లో నన్ను దేవుడు చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు చనిపోయిన బిడ్డలు కూడా లేవనెత్తాడు. అనేక సాక్ష్యాలు మా సంఘంలో జరుగుతున్నాయి. నువ్వు చెప్పి తీసుకొస్తున్నావా? నువ్వు చెప్తున్నావా? ఈ స్త్రీ చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? స్త్రీలు చూడండి, చేసిన దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వెంటనే మర్చిపోతారండి. ఇక్కడ బైబిల్లో ఈ స్త్రీలు చూడండి, ఈమె అనేకులకు ఈ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అందరూ అనేకులు ఆయన యొద్దకు విశ్వాసం ఉంచిరి. ఒక చోట, మరొక చోట నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని.
ఇటువంటి సాక్ష్యం మనకు ఉండాలండి. ఇటువంటి సాక్ష్యం నీకు నాకు ఉంటే యేసయ్యను అనేకులు విశ్వాసం ఉంచుతారు, నమ్ముతారండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి జీవితాలు జీవిస్తున్నాం. స్త్రీలు చూడండి, యేసయ్యను వెంబడిస్తున్నారు, ఉపచారం చేస్తున్నారు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్నం వేళలో ఎలాంటి జీవితాలు జీవిస్తున్నాం, ఎలాగ మనం బ్రతుకుతున్నాం. యేసయ్యకు ఇష్టం లేనివి చేసి యేసయ్యను దుఃఖ పెడుతున్నావా? యేసయ్యకు ఇష్టంగా ఉండేటివి చేసి సంతోషపెట్టి అనేకులను యేసయ్య దగ్గరికి తెస్తున్నారా? 2 రాజులు 5:2 సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలీల దేశం మీదికి పోయి ఉండేది. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరుగుని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది సోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఒక చిన్నది, ఒక బానిస నయమాను భార్యకి పరిచారం చేసేటప్పుడు ఆయన కుష్ఠరోగాన్ని గుర్తించింది. అయ్యో, నా యజమానునికి కుష్ఠరోగం ఉందని ఆ చిన్నది చూడండి ఎంత గ్రహించిందో. అది సోమ్రోన్లో ఉన్న నా ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలను నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలుతో నేను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఆ చిన్నది చూడండి ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించిందో. చిన్నదే, చిన్న బిడ్డే, కానీ తినే యజమానుకున్న కుష్ఠరోగం బాగు కావాలంటే నా ఏలిన వాని ప్రవక్త దగ్గరికి వెళ్ళాలా? ఎంతమంది అండి నాకున్న రోగాన్ని దేవుడు తీసేశాడు, రండి మా సంఘానికి రండి, మా సేవకుని దగ్గరికి రండి, ఆ రోగం పోతుంది, భయపడద్దండి. ఎంతమంది ఈ చిన్న బిడ్డ ఎంత బాగా సాక్ష్యం చెప్తుందండి. నా ఏలినవాడు సోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి జీవితాలు జీవిస్తున్నాం. నీకు అనేక మేళ్ళు చేశాడు, నీ కుటుంబానికి చేశారు, నీ బిడ్డలకు చేశారు. అనేకులకు మీరు చెప్తున్నారా? పక్కింటోళ్ళు, ఇరిగింటోళ్ళు, మీ గ్రామస్తులు రోగంతో పడినప్పుడు, బాధతో పడినప్పుడు మీరు పోయి వాళ్ళకి సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా, నా కుటుంబంలో ఇలాంటి భయంకరమైన వ్యాధి ఉంది, రండి సంఘానికి రండి, మా సేవకుని దగ్గరికి రండి, నా దేవుని దగ్గరికి రండి, నా దేవుడు స్వస్థపరుస్తాడని చెప్తున్నారా? ఈ చిన్న బిడ్డ చూడండి